తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాల నిర్వహణలో ఎప్పుడూ కూడా లేదు. చరిత్రలో, స్వామివారి చరిత్రలో దాదాపుగా 191 ఆవులు మరణించడం అనేది ఎంతటి బాధాకరమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచించండి. అక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే, ఆ విషయాన్ని ఎత్తి చూపితే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పని చూసినటువంటి పరిస్థితి చూసాం. కానీ తర్వాత దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఈ గోశాల నిర్వహణ కష్టమైపోతుంది, ప్రైవేటు వ్యక్తులకు ఇద్దామా అని చెప్పని చర్చించినటువంటి అంశాన్ని కూడా చూసాం. అంటే మేము ముందు నుంచి చెప్తున్నటువంటి నిజమని చెప్పని రుజువైంది కదా. అట్లాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయపరమైనటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా